ఇప్పుడు ఇది బర్నింగ్ ఇష్యూగా నడుస్తుంది కాబట్టి టెంపరీగా దాని నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ అంటా నేను. ఎందుకు మైండ్ గేమ్ అంటాను? ఆల్రెడీ ఫిబ్రవరి 12వ తారీఖున గౌరవ హైకోర్టులో సిబిఐ వారు చెప్పింది ఏంటంటే, ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఏం చెప్పారు వాళ్ళు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు, ఇంటర్ స్టేట్ ఇష్యూ కూడా కాదు. సో ఎడిషనల్ ఎస్పీతో ఆల్రెడీ విచారణ చేయించి ఛార్జ్షీట్ వేశారు కాబట్టి మేము దీన్ని టేకప్ చేయము అని చెప్పి ఏదైతే సిబిఐ వాళ్ళు చెప్పారు. ఫిబ్రవరి 12 జరిగితే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఎప్పుడు? ఆగస్టు. అంటే ఎన్ని నెలలు అయింది? 6 నెలలు దాదాపుగా గడిచిపోయింది. 6 నెలల నుంచి మరి వీళ్ళు అప్పుడే సిబిఐ చెప్పినప్పుడు మరి అప్పుడే లేదండి అట్లా కాదని చెప్పి ప్రభుత్వం ఎందుకు మళ్ళీ కోర్టులో తన వాదనలు వినిపించలేదు? ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించినటువంటి అంశం. సో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక గిరిజన బిడ్డకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఖచ్చితంగా మీరు టేకప్ చేయాలి. ఒక స్కూల్లో జరిగినటువంటి అంశం, స్కూల్కి వెళ్ళినటువంటి స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థులకు సంబంధించి రేపు పొద్దున ఇట్లాంటి అంశాలు ఇంకెక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడా జరగకుండా మీరు ఒక ఎంక్వైరీ చేసి తీర్పునివ్వాలని చెప్పి గౌరవ హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా 6 నెలల పాటు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఇస్తామంటే వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ కోసం వీళ్ళు జీవో ఇవ్వటం, మళ్ళీ అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అది అక్కడికి హోంశాఖకి వెళ్ళటం, వాళ్ళ నుంచి అక్కడికి పంపించడం, ఈ ప్రొసీజర్ అంతా పడితే ఈ ఇష్యూ సద్దుమణిగిపోయింది కదా. దానికని చెప్పి ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ కాక ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో ఏం విచారణ చేశారు? ఏ కమిటీని వేశారు? ఎవరెవరిని వేశారు? ఆ విచారణలో మీకు ఏం తేలింది? ఇందాక వివేక్ బాబు గారు చెబుతున్న నాకు నిజంగా నవ్వు వస్తుంది. ఎందుకంటే తప్పించుకునేటటువంటి అంశం కాదు కదా ఇది. మీరు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మొట్టమొదటి అంశం దీన్ని టేకప్ చేస్తామని చెప్పి మీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఈరోజు రాష్ట్రంలో ఏమన్నా ఎమ్మెల్యే కాని స్థాయిలో లేడు కదా, ఒకరు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఆయన చెబితే నరేంద్ర మోడీ ఏంది, అమిత్ షా ఏంది, ఏదైనా చేస్తారు కదా. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వంగా సిబిఐ రానని చెప్పింది, మీరేం చేయాలి? గౌరవ హైకోర్టులో ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఎందుకు ఆదేశించరు? అదైతే త్వరితగతిన అయిపోయింది కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా పెట్టాలని సిబిఐ రాలేదు, అది మేము టేకప్ చేయమని చెప్పింది. మరి మీరు ఏం చేయాలి? మళ్ళీ సిబిఐకి ఇస్తామంటే ఇంకో 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు డ్రాగ్ అయింది కదా. అది అలా కాకుండా నిజంగా మీరు ఆ తల్లికి న్యాయం చేయాలి, జరిగినటువంటి అన్యాయాన్ని ప్రపంచం అంతా తెలియాలి. సో ఇవన్నీ చేయాలంటే మీరేం చేయాలి? గౌరవ హైకోర్టుతో గౌరవ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే తొందరగా తేలిపోయింది కదా. మరి ఆ విధంగా మీరు ఎందుకు పోవట్లేదు? రెండో అంశం వచ్చేటప్పటికి అస్సలు విషయాన్ని దాటేశారు సార్. అసలు ఇది జరిగింది ఎప్పుడు? 2017 ఆగస్టు. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అప్పటికి ఇంకా విభేదించాల. ఇదే బీజేపీ ఇదే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎవరు లేరు కాబట్టి అప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు లేరు కాబట్టి దాంట్లో ప్రభుత్వంలో లేరు అంతే. మరి 2017 ఆగస్టులో ఏమైంది? 2018లో ఎక్కడున్నారు మీరు? 2019 జూన్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా సుగాలి ప్రీతి గారు అనే అమ్మాయి చచ్చిపోయిందన్న సంగతి మీకు తెలియదా? చంపేశారన్న సంగతి మీకు తెలియదా? అప్పుడు దాకా ఎందుకు నోరు మెదపలేదు? ఈ 15 నెలల్లో కనీసం ఒక్కరోజు ఆమెను పిలిచి ఇదిగోండి విచారణ చేయాలి అని చెప్పి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం కానీ మరి ఎందుకు చేయలేదు ఇవన్నీ? సో మీరు రాజకీయంగా వాడుకున్నారు ఆ కుటుంబాన్ని. ఏదో ప్రభుత్వం పరంగా వచ్చినాయి, మీరేమైనా సొంత డబ్బులు ఇచ్చారా అంటే మరి అది మీ ప్రభుత్వంలో అది కూడా ఇవ్వలేదు కదా. ఇదే మరి పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మరి అదే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కిందో లేదంటే ఈ ఫోక్సో చట్టం కిందో ఈ కేసులన్నీ నమోదైనాక ఆ కుటుంబానికి సంబంధించి 5 ఎకరాల పొలమో 5 సెంట్ల స్థలమో మరి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎంత చెప్తే అంత కదా ఆ రోజు. మరి ఎందుకు ఇప్పించలేదు? 2017లో ఎందుకు ఇప్పించలా? 18లో ఎందుకు ఇప్పించలా? 19లో ఎలక్షన్ వచ్చిన దాకా ఎందుకు ఇప్పించలా? అది ఓకే, కానీ నేనేమంటాను వెంకరెడ్డి గారు, ఈ అంశం పెద్ద ఎత్తున పబ్లిక్లోకి వచ్చింది, జనసేన అధినేత దీని మీద పోరాటం చేయబట్టే కదా. కాదండి సార్, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా అని కాదు. ఏదైతే ఇలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆదుకోవటం అనే అంశాల్లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల దగ్గరకు ఆ ఇష్యూ వచ్చినాకో వాళ్ళైనా ఇస్తారు. అది జనరల్గా జరిగేటటువంటి ప్రొసీజర్, ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటి? ఇది మీరు 2017 ఆగస్టు 18వ తారీఖు ఈ అమ్మాయి పేరు ప్రీతి, సుగాలి ప్రీతి కాదు, అమ్మాయి పేరు ప్రీతి, సుగాలి కమ్యూనిటీకి సంబంధించినటువంటి అమ్మాయి. వాళ్ళకి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు, మీ అమ్మాయి ఏదైతే హ్యాంగ్ చేసుకొని చనిపోయింది రెండంటే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వెళ్తే సో ఆ అమ్మాయి ఫ్యాన్కి ఉరి వేయబడ్డట్టుగా కనపడింది వాళ్ళకి.
సో దానిలో ప్రాథమిక విచారణ అప్పుడు జరిగినప్పుడు ప్రాథమిక విచారణలో ఆగస్టు 20, 2017లో డాక్టర్ శంకర్ అనే అతను అత్యాచారం చేశారు, ఈ అమ్మాయిని అత్యాచారం చేయబడి చంపబడిందని చెప్పి నివేదిక ఇచ్చారు. దాని తర్వాత 2017 ఆగస్టు 21న డాక్టర్ జి బాలేశ్వరి ఆమె కూడా నివేదిక ఇచ్చారు, అత్యాచారం చేసి ఈ అమ్మాయిని చంపబడ్డారని. మరి అది జరిగింది ఎవరి ప్రభుత్వంలో? ఇక్కడ అత్యాచారం జరిగిందన్నప్పుడు ఈ సాక్ష్యాలు కానీ డిఎన్ఏలు కానీ 2017 ఆగస్టులో జరిగినప్పుడు ఆగస్టులో తారుమారు అవుతాయా, 2020లో మేము వచ్చినా తారుమారు అవుతాయా? మీరే చెప్పండి. సింపుల్ లాజిక్ పాయింట్ కదా. అదే అయితే అప్పుడు సో అప్పుడు ఏం చేశారంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇష్యూ రాలేదా? నో సార్, సొగాలి ప్రీతి ఇష్యూ మాట్లాడారు, జరుగుతున్నటువంటి అన్ని అంశాలు మాట్లాడారు. సో ఈ అంశాలు మాట్లాడకుండా ఎక్కడా లేరు. కాకపోతే మీకు ఇక్కడ ఏం జరిగింది, మీడియా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా సంస్థలతో మేమేం మాట్లాడినా మా దగ్గర చూపించరు కదా, మాకు ఒకటే మీడియా దాంట్లో చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, మీకు తెలియదు ఏం కాదు. రెండోది, ఫోక్సో చట్టం కింద కేసు నమోదైతే 90 రోజుల దాకా బెయిల్ రాకూడదు సార్, 8 రోజుల్లో బెయిల్ వచ్చింది. అది ఎస్సీ ఎస్టీ యాక్ట్. మీరు చెప్పేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్, అది 23 రోజులకు బెయిల్ వచ్చింది. ఫోక్సో చట్టం అయితే 8 రోజులకు బెయిల్ వచ్చింది. ఎట్లొచ్చింది? ఎందుకంటే లాయర్ గారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వెంకటేశ్వర ఆల్రెడీ అడ్వకేట్ కాబట్టి. సో మరి ఎట్లా బెయిల్ వచ్చేటట్టుగా చేశారు? సో బెయిల్ వచ్చేటట్టు అక్కడ అంత అధికారులను కానీ అక్కడ ఉన్నటువంటి అంత దర్యాప్తు సంస్థలన్నింటినీ, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి మేనేజ్ చేశారు. కారణం ఏంటి? దాని పేరు కట్టమంచి రామలింగారెడ్డి స్కూలు, అది తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి స్కూలు. వాళ్ళ కొడుకులే ఇది చేశారనేటటువంటిది తల్లి ఆరోపిస్తున్నటువంటి మాట. మరి దాన్ని అప్పుడే మరి మీరు ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు సార్? ఎందుకంటే మీ హయాంలో మీ స్కూలు లేదంటే మీకు సంబంధించినటువంటి నాయకులు హస్తం ఉందన్నప్పుడు మరి ఎందుకు నోరు మెదపలేదు? సో ఇప్పుడు సిబిఐకి ఇస్తామంటే సిబిఐ ఏం చెప్పింది? మళ్ళీ మీరేం చెబుతారు సార్? సిబిఐ ఆల్రెడీ మేము హైకోర్టుకి ఇచ్చామండి, ఆల్రెడీ హైకోర్టులో ఇచ్చాము, ఆల్రెడీ మా దగ్గర ఇదే పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ కాదని చెప్పి. మరి దారుణం సార్, సిబిఐ కూడా ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కాదు, ఇంటర్ స్టేట్ ఇష్యూ కాదు అని చెప్పి సిబిఐ ఇచ్చింది, మళ్ళీ చెబుతుంది కదా అదే. వీళ్ళు ఏమంటారు? సిబిఐకి ఇచ్చారు. సిబిఐ ఏమంటుంది? ఆల్రెడీ మేము ఒకసారి కోర్టులోనే చెప్పామా, మళ్ళీ మీరు మాకు పంపించేదని అంటది కదా. అంటే ఇది తప్పించుకునేటటువంటి కార్యక్రమే కదా. లేదు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించమనండి, న్యాయం చేయించమనండి. మేము అదే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఈ ఆలోచన రాలేదు? హైకోర్టు సిట్టింగ్ కాదు కదా, తల్లి వాళ్ళ తల్లి ఎవరైతే సొగాలి ప్రీతి తల్లి అడిగారు, సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. జరిపించేవాళ్ళు. సో ఆమె సిబిఐ విచారణ అడిగింది. ఇప్పుడు సిబిఐ విచారణ మీరు ఎందుకు ఎవరని చెప్పి వీళ్ళందరూ నిలదీశారు. సో వాళ్ళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు తల్లి అడిగిన దాని ప్రకారం మేము సిబిఐకి ఇచ్చాం. సిబిఐ ఇవ్వబట్టే కదా ఇప్పుడు హైకోర్టులో సిబిఐ ఏదైతే మా దగ్గర ఇది ఇవన్నీ పెద్ద ఇష్యూ కాదు, మేము టేకప్ చేసే అంత పెద్ద ఇష్యూ కాదని చెప్పి ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేసేసారు దీంట్లో అని చెప్పింది. మరి మేమే కొట్టే కదా సిబిఐకి. సో మా మీద ఏదో దుష్ప్రచారం చేయటం. ఒకటి క్లియర్గా రాజకీయంగా ఆమెని ఏదైతే రోడ్డు మీద తిప్పి వాడుకున్నారు రాజకీయంగా. ఈ రోజు అవసరం తీరిపోయింది, 15 నెలలు అయింది. ఆమె రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఏమంటున్నారు జనసేన పార్టీ నాయకులు, మన వాళ్ళ గాది వెంకటేశ్వర వాళ్ళ జిల్లా అధ్యక్షుడే కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇప్పుడు కానీ దీన్ని ఇంతటితో ఆపకపోతే మేమేందో చూపిస్తాం అంటున్నాడు. అంటే ఏంటి? సొగాలి ప్రీతిని చంపేసినట్టు వాళ్ళ తల్లిగారిని కూడా ఏమైనా దాడి చేసి చేద్దాం అనుకున్నాను. మరి ఏంటండి ఆ మాటలో? అంటే చూపిస్తాం అంత చేస్తా అంటే ఏంటి దానికి అర్థం? ఆ మాట అన్నాడా? మీరు చూడండి, వీడియో చూడండి. ఏమన్నాడు అంటే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాను అంది. రండి మేము జనసేనలో ఎందుకు చూపిస్తాం మేమంటే ఎడగట్టి వచ్చి ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే బెదిరిస్తున్నారా? మీరేమో క్వశ్చన్ చేయొచ్చు, ఎవరినైనా అడ్డదిడ్డమైన క్వశ్చన్ చేయొచ్చు. అరే సైకోల్ అంట, రోడ్ల మీదకి వెళ్ళి ఇలా చెప్పులు చూపిస్తా, పేకలు బీసి చంపేస్తా, ఏదైనా మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఆడ బాధితురాలుగా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మాత్రం ప్రశ్నిస్తే మీ అంతు చూస్తా అంటున్నారు. ఇంక ఎంత దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారనేది ఇక్కడ అర్థం కావట్లేదంటే బెదిరిచ్చేస్తారా? నేను సూటిగా అడుగుతున్నా, మీ చేతిలో అధికారం ఉంది. ఇప్పుడు మీరే ఒక కమిటీ వేసి మరి ఇప్పటి వరకు ఎందుకు తేల్చలేదు దాన్ని? 15 నెలలుగా ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు? అయిపోయింది, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయారు, ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, మీకు అవసరం తీరిపోయింది. సో ఇదే కదా క్లియర్గా అర్థం. మాట్లాడదాం సార్. మన తెలుగుదేశం పార్టీ సజ్జా అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా. ఏ అంశం అయితే, ఏ కేసు అయితే కూటమి పార్టీలు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీని విమర్శించాయి, ఇప్పుడు అదే అంశం, అదే కేసు, వాళ్ళే బాధితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని న్యాయం చేయమని కోరుతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేయటంలో